ఇలా నరేంద్ర మోడీ గారు బీసీఆ కాదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు బీసీ అని ఆయన కులాన్ని బీసీగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 94 రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలి. ఆయన అంటే బాబు అప్పుడు టీడీపీలో ఉండేది. టీడీపీలో ఉండేవాటి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ చేసేసాము. ఇవాళ 94లో నరేంద్ర మోడీ గారి క్యాన్సర్ బీసీ జాబితాలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అప్పటి బీసీ ఇవాళ నరేంద్ర మోడీ బీసీ అన్నప్పుడు నేనేమనంటే మన రాహుల్ గాంధీ గారు ఏ మతము, ఏ కులము, ఏ జాతి, ఏ దేశము, రాహుల్ గాంధీ గారి తాత పేరు అయిపోయింది ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏ పేరు? పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ గారి పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటారంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతారు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. కాంగ్రెస్ బ్రేక్ చూసిన టీవీలలో అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుందంటే నేను కాంగ్రెస్ గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడు నరేంద్ర మోడీ గారు బీసీయా? మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలు దీనికి సమాధానం చెప్పాలి. 10 జనవరిలో ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక జాతి లేదు, ఒక దేశం లేదు. సోనియా గాంధీ ఇటలీ ఆయన అంటే దీనివల్ల రాహుల్ గాంధీ కులం లేదు, రాహుల్ గాంధీ మతం లేదు, రాహుల్ గాంధీ జాతి లేదు, రాహుల్ గాంధీ దేశం లేదు. కానీ నరేంద్ర మోడీ పక్కా ఇండియన్. అదే ప్రపంచ దేశాలే ప్రధానమంత్రి, ప్రపంచ దేశాల అధ్యక్షుడే నరేంద్ర మోడీ గారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. విదేశాల్లో పోతే రాహుల్ కూడా భారతదేశ ప్రతి దేశంలో కూడా ఇతర దేశంలో ప్రతి భారతీయుడు నేను ఇండియన్ అని గర్వంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఇలా నరేంద్ర మోడీ గారి వలన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు, పోయే తెలియదు వచ్చే తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు పోతుందంటే సంచలనం, అక్కడ పర్యటన చేస్తే సంచలనం, తిరిగి వచ్చిందంటే సంచలనం. వారు అన్నారు బండి సంజయ్ గారు వారు ఏ మతము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఏ మతము, ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడడం జరిగింది, ఇందిరాగాంధీ గారి భర్త గురించి మాట్లాడడం జరిగింది, అట్లాగే సోనియా గాంధీ గారి మతాన్ని గురించి మాట్లాడిండు. ఇవన్నీ కూడా వారికి బండి సంజయ్ గారికి తెలిసి మాట్లాడిండా, తెలుసుకోకుండా మాట్లాడిండా, అవగాహన ఉందా లేదా, కొంత అవగాహన బండి సంజయ్ గారు లేకపోతే అవగాహన కల్పించే ప్రయత్నమే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ గాంధీభవన్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చదివి వినిపిస్తాను. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న బండి సంజయ్ గారు. ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు హిందువులు.
ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. ఈ జవాబు ఇక వారి కుటుంబాన్ని గురించి కొన్ని ప్రశ్నలు వారు మీడియా ద్వారా ప్రశ్నించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని. అందుకే నేను కొన్ని విషయాలు మా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము మీడియా ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఉంది. రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము భార్య ఏ కులంనైనా ఏ మతంనైనా భర్త ఏ కులంతోటైతే అంటే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయము ఒక ఆడపడుచు తన భర్త ఏ కులమున్నా ఏ మతమున్నా ఎవరి ఆ మతానికే వర్తింప జరుగుతుంది. అందుకే మన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాల ప్రకారము రాజీవ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుంది. వారి మీద కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు బండి సంజయ్ గారు. నిన్న మీడియాలో వచ్చింది, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు ప్రింట్ మీడియాలో వచ్చింది. సోనియా గాంధీ గారు ఆమె క్రిస్టియను ఏ మతం అని వారు అడిగారు. నేను వారికి ఏం చెప్తున్నంటే మీరు చాలా మీరు బాగా హిందూ ధర్మము హిందూ మతం మీదనే కదా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ జీవిస్తున్నది. మీరు ఎన్నో కథలు చెప్తారు కదా హిందూ ధర్మం మీద. ఈ ధర్మం మీకు తెలియదా? తెలియకపోవడం ఏంటి? సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు. అంటే ఒక ఆడపడుచు భర్త ఏ కుల వస్తుడైన ఒక మగవాడిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ఏ కులం ఉంటే ఆ కులానికే ఆ ఆడపడుచు ఆడ మనిషి ఆమె ఆ కులానికి వర్తింపజేస్తుంది. ఇప్పుడు సపోజు నేను రెడ్డినున్నా, నా భార్య గౌడ్స్. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నా భార్యను బయట ఏమంటారు? నిర్మల రెడ్డి అని అంటున్నారు. ఇదే కదా మన హిందూ సాంప్రదాయము హిందూ ధర్మంలో ఉన్న. మీరు హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలియకపోతే ఎట్లా? ఏదో మాట్లాడాలి కదా, ఏదో ఒక బట్ట కాల్చి పడేయాలి కదా అని మాట్లాడడం భావ్యం కాదు అని బండి సంజయ్ గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీరు మీ మాటకు మీరు మాట్లాడే, ఎందుకంటే మీరు బండి సంజయ్ గారు మీరు ఆ పార్టీకి ప్రెసిడెంట్ చేసినప్పుడు సెంట్రల్ మినిస్టర్. మనము ధర్మ పరిధిలోనే మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ధర్మ పరిధిలోనే నేను మీకు అవగాహన కల్పించే ప్రయత్నం మీడియా ద్వారా చేస్తున్నా. భర్త రాజీవ్ గాంధీ గారు హిందువు బ్రాహ్మణుడు, అంటే సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు బ్రాహ్మణుడు కాబట్టి ఆమె కూడా ఆ కులానికి సంబంధించిన కానీ మన భారతదేశ సాంప్రదాయాలు. కాబట్టి మీరు ఎంత డైవర్షన్ చేయాలన్నా దీన్ని ఎటేటో తీసుకుపోవాలనుకున్నా ఇది ప్రజలు గమనించాలని నేను మీడియా ద్వారా నేను యావత్ సమాజానికి కొంత చరిత్ర ముందు పెట్టే ప్రయత్నం చేయడంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్.